अस्सलाम वालेकुम वेलकम टू मై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి చాకోబార్ అండి। ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి। సమ్మర్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। డార్క్ చాక్లెట్ తీసుకోవాలండి। తర్వాత ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి। ఒక పావు కప్పు కండెన్స్ మిల్క్ తీసుకోవాలి। ఒక 5 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్, ఒక 5 టేబుల్ స్పూన్ దాకా షుగర్ తీసుకోవాలి। ఈ కార్న్ ఫ్లోర్లో ఈ పాలు కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇది కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ హాఫ్ లీటర్ మిల్క్ ఏవైతే ఉన్నాయో దీంట్లో యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి। తర్వాత వచ్చేసి ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా కలుపుకొని కొంచెం థిక్ అయ్యే వరకు దీన్ని ఉడకనివ్వాలి। తర్వాత ఈ 5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని థిక్ అయిపోయింది కదా, దీన్ని పక్కన ఉంచేద్దాం కార్న్ ఫ్లోర్ మిక్చర్ని। తర్వాత ఒక బౌల్ తీసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని వేడైన తర్వాత ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని దీంట్లో చాక్లెట్ని ఇలా కట్ చేసుకొని ముక్కలుగా దీంట్లో వేసేసుకొని దీన్ని మెల్ట్ చేసుకోవాలి। ఈ మెల్ట్ అయిపోయిన చాక్లెట్ని ఇలా టీ కప్స్ ఉంటాయి కదా, దీంట్లో ఈ చాక్లెట్ మిశ్రమాన్ని ఫిల్ చేసేద్దాం। చాక్లెట్ మౌల్డ్స్ లేకున్నా కూడా ఈజీగా ఇలా టీ కప్స్లో కూడా ఈ చాకోబార్ని తయారు చేసుకోవచ్చండి। ఇలా స్పూన్తో మొత్తం దీన్ని ఫిల్ చేసేసుకొని ఈ చాక్లెట్ మిశ్రమాన్ని టీ కప్స్లో చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ దాకా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలండి। తర్వాత వచ్చేసి ఇది మన కార్న్ ఫ్లోర్ మిక్చర్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇదంతా దీంట్లో వేసేసుకొని ఈ కండెన్స్ మిల్క్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కాసేపు చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత ఈ టీ కప్స్ ఏవైతే ఉన్నాయో తీసి దీంట్లో ఇదంతా ఫిల్ చేసుకుందాం। ఇదన్నీ ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత కొన్ని సిల్వర్ ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితోటి కవర్ చేసేద్దాం ఈ కప్స్ అన్నిటినీ। తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా మధ్యలో పెట్టేసేద్దాం। కొద్దిగా కట్ చేసేసి స్టిక్స్ని దాంట్లో ఉంచేసి వీటిని 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్ చేయాలండి। తర్వాత 8 అవర్స్ తర్వాత చాకోబార్ రెడీ అయిపోయిందండి, తీసి చూసేద్దాం। ఇలా ఒక సీజర్ తీసుకొని లైట్గా సైడ్ నుంచి కట్ చేసేసి ఇలా మొత్తం దీన్ని తీసేద్దాం। రెడీ అయిపోయిందండి చాకోబార్ ఐస్ క్రీమ్। ఎంతో టేస్టీగా ఉండే చాకోబార్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి। ఎంతో టేస్టీగా ఉండే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి। అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। అల్లాహ్ హాఫీజ్।